కేంద్ర మంత్రివర్గంలో నలుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ రోజు ప్రధాని మోదీతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో నలుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈరోజు ప్రధాని మోదీతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రోజు సాయంత్రం అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళందరికీ కూడా పిఎం తేనేటి విందుకు ఆహ్వానించారు. అంటే చిన్న స్నాక్స్ అందరూ ఇచ్చారు. దాంతో అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడటం కూడా జరుగుతుంది. సో ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, మీరు ఎంతమంది చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు కానీ చంద్రశేఖర్ కానీ వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో వస్తుంది అనేటువంటి చర్చ అయితే గత 2-3 రోజులుగా జరుగుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ సంజయ్ పేరు. కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. బండి సంజయ్ మాత్రం తొలిసారి. అయితే కూడా తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పెద్దపీట వేస్తారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు డీకేఆర్ పేరు, ఈటల రాజేందర్ పేరు కూడా వినిపించినప్పటికీ ఎవరికి ఇస్తారన్న చర్చ జరిగిన చివరికి మాత్రము ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి బీజేపీకి తక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల వదులుకోవాల్సి వస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జనసేన చూసుకున్నా, మనం టీడీపీ చూసుకున్నా, అటు జేడీఎస్ చూసుకున్నా, అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏంటంటే ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకని బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి పదవులు కానీ మిగతా ఏవైతే పదవులు ఉంటాయో అవి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకైతే పెద్దపీట వేశారనే చెప్పుకోవచ్చు మనకి. ఇక తెలంగాణకు సంబంధించి ఇద్దరికి ఇవ్వడం అనేది మధ్యలో పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఏదో పార్టీలో కాస్త కొనసాగుతున్న వాళ్ళకి కాకుండా మొదటి నుంచి ఉన్న వాళ్లకు ప్రయారిటీ ఇస్తాము, పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉంటుందని చెప్పడానికి సంకేతంగా ఉంది. ఇప్పటికే సంజయ్ సంబంధించి కానీ, కిషన్ రెడ్డికి సంబంధించి కానీ, ఆ శ్రేణులు కానీ, వాళ్ళ అంచనలు కానీ ఆల్రెడీ స్వీట్స్ పంచుతూ వాళ్ళు ఒక పండుగలాగా చేసుకుంటారు. సో ఏది ఏమైనా ఏమి ఇస్తారు అంటే క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి ఏమి ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఏ శాఖలు కేటాయిస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. వాటికి సంబంధించి ముందైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అవి ఏంటి, ఏ శాఖలు ఉంటాయి, దానికి సంబంధించి ఏమి ఇస్తారు ఏంటి అనేది మాత్రం మనకు త్వరలోనే తెలుస్తుంది. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాలకి కొంచెం పెద్దపీట వేశారని అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోని చూసుకుంటే. రైట్, థ్యాంక్ యూ స్వప్న.